ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ్ విమర్శన భూషణ్ శ్రీ గుమ్మలూరి సత్యనారాయణగా నా సహస్ర మాస జీవిత యాత్ర చరిత్ర 15వ భాగం 24/5/20. 11వ భాగం పరిశోధన విభాగం సామర్లకోట ఫారంలో 4-5 మేనేజర్లు ఉంటారు. వారిలో పెద్దవారైన వారినే ఫారం మేనేజర్. అంత బాధ్యత అతందే. కానీ సామర్లకోట ఫారం ఉద్యోగరీత్యా గెజెటెడ్ ఆఫీసర్ కాని చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, సహాయ వ్యవసాయ శాఖాధికారి లేక ఉప సంచాలకు ఇవన్నీ ఈ మధ్య వచ్చిన అనుభవం. అధికారి పశ్చిమ గోదావరి జిల్లా కూడా కలుపుకొని ఉభయ గోదావరి జిల్లాకు ఒక ఉన్నతాధికారి డిప్యూటీ డైరెక్టర్ ఉండే. అతని కార్యాలయం కాకినాడలో. మా రాజమండ్రి అధికారి మానికొండ వీర రాఘవనాయుడు, ఎంవి రాఘవనాయుడు గారు. ఇక కాకినాడ అధికారులు వాచిన రామయ్య గారు, తర్వాత వైజి కృష్ణారావు నాయుడు గారు. రాఘవరావు గారికి దైవ పూజా పురస్కారాలు ఎక్కువ. మా బావగారైన మండపాక పార్వతీశ్వర శాస్త్రి కొన్నాడు సామర్లకోటలో నా దగ్గరే ఉన్నా. వారికి మంత్రశాస్త్ర ప్రవేశం ఉండే. అప్పుడు మంత్రశాస్త్ర విషయాల్లో, పూజా విషయాల్లో నాయుడు గారి బావగారికి పరిచయం బాగా ఎక్కువ. అంతేకాక రాఘవరావు గారు బంధువైన మండపాక అప్పల నరసయ్య గారు నాయుడు కూడా ధవళేశ్వరంలో అసిస్టెంట్ ఇంజనీర్. వారికి కూడా పూజలో కొంత శ్రద్ధ కలు. ఈ ముగ్గురు ధవళేశ్వరంలోనూ రాజమండ్రిలోనూ కలిసి తరచుగా కొన్నాళ్ళు కాలక్షేపం చేసేవా. ఏమైతే నా పట్ల రాఘవరావు నాయుడు గారికి అభిమానం. తూర్పుగోదావరి జిల్లాలో డెల్టా, చాగల్నాడు అనే విభాగాలున్నాయి. డెల్టా, చాగల్నాడు. గోదావరి డెల్టాలో వరి, చెరకు, అరటి 3 ముఖ్యమైన పంటలు. కొబ్బరి, మామిడి, అక్కడక్కడ పనస. ఇవి కొన్ని సంవత్సరాలు నిర్విరామంగా ప్రతి ఏటా ఫలసాయాన్నిస్తూ ఉండే తోట. వరి పంటను ఏడాదికి 2 కాలాల్లో పండిస్తారు. వాటిని సార్వా, దాళ్వా అంట. చెరకు పంట ఏకవార్షికమైన పండిన చెరకు గడలను కొట్టివేయగా నేలలో మిగిలిన మొదళ్ళ వేళ్ల నుండి తిరిగి మొలకలు వచ్చి పెరిగి పండుతాయి. వీటిని కార్చి తోటలను. 2-3 ఏళ్ల వరకు ఈ మాదిరి తోటల నుంచి తర్వాత పూర్తిగా తీసేస్తారు. ఆ పొలంలో అప్పుడు వరి పంట వేస్తారు. ఇలాగే అరటి తోటలు కూడా గెలవేసిన చెట్టును కొట్టేసి పక్కనున్న పిలకలతో ఒకదానిని పెరగనిచ్చి పోషిస్తారు. చెరుకు మాదిరిగానే ఇవి కూడా 2-3 ఏళ్ళు. గోదావరి కాలువ నీరు పారని మెరక ప్రాంతాన్ని చాగల్నాడు అంటే లేక సోలినాడు అంట. ఈ భూములు తూర్పు కనుమల పాదం వద్ద ఉంటాయి. వీటిలో పత్తి, మిరప, జొన్న వంటి మెట్ట పైర్లు పడు. గోదావరి కాలువలతో ఏర్పాడైన డెల్టా తయారు కాక పూర్వం ఈ ప్రాంతంలో అక్కడక్కడ చెరువుల కింద మాగాణి సాగు తప్ప మిగిలిదంతా వర్షాధారం. గోదావరి నదిపై ఆనకట్ట ఆవిర్భావం. అయితే ఒకసారి నందన సంవత్సరం ఘోరమైన కరువు రాకు. ఎందరో ప్రజలు, పశువులు పీనుగులై పడిపోయిన పంటల సంగతి అడగనక్కర్. ఇదంతా సాగునీటి కొరత వలన వచ్చిన దుర్గతని గమనించిన బ్రిటిష్ కంపెనీ యజమాని అఖండ గోదావరి జలాలు సముద్ర పాలు అవటం గమనించి గోదావరి నదిపై ఆనకట్ట కట్టి కాలువల ద్వారా నీరు పారించి పంటలు పండించే దృష్టితో ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రయత్నించారు. ఆ పనికై అప్పటికే ఇటువంటి సాహస చర్యలు నిష్ణాతుడైన సర్ ఆర్థర్ కాటన్ అనే బ్రిటిష్ ఇంజనీర్ను నియమించి ఆర్థర్ కాటన్
కుటుంబం ప్రసిద్ధమైన క్రైస్తవ మతాధికారుల కూటమి. అటువంటి సంప్రదాయంలో మిలిటరీ శిక్షణలు, సాహస చర్యలకు తగిన మనోధైర్యం అలవాటు చేసుకున్న ఇంజనీర్ ఆర్థర్ కాట్ స్వతహాగా ప్రజల హితవు కోరేవారు. మానవ సేవే మాధవ సేవ అనే భావం కలిగి ప్రతి పనిని నిష్కామంగా నిర్వహించేవారు. అతనికి ఈ పని అప్పగించబడగానే 1847-52 మధ్య గల 5 ఏళ్ల ధవళేశ్వరం వద్ద గోదావరి నదీ గర్భంలో అడ్డుగా పడి ఉన్న 4 లంకలను, పిసిక లంక, బొబ్బర్ లంక, మద్దూరు లంక, విశ్వేశ్వరం లంకను కలుపుతూ ఒక పెద్ద ఆనకట్ట కట్టారు. ఈ 4 ఆనకట్ట భాగాలు కలిపితే సుమారు 2 మైళ్ళ కంటే ఎక్కువ పొడవు. ధవళేశ్వరం నుండి ఆనకట్టపై కాలినడకన కాని నీరు లేని వేసవిలో మోటార్లు కార్ల నుండి పశ్చిమ గోదావరికి వెళ్ళినట్టు ఆ ఆనకట్ట నిలిపి చూస్తే ధవళేశ్వరం ఆనకట్ట 4833 అడుగులు. రెండవదైన ర్యాలీ ఆనకట్ట 2859 అడుగులు. ఈ 2 గౌతమి గోదావరి పాయకు అడ్డుగా కట్టబడ్డాయి. అఖండ గోదావరి ధవళేశ్వరం దగ్గర గౌతమి పాయగా వశిష్ఠ పాయగా చేరిపోయి. వశిష్ఠ పాయ గోదావరిపై మిగిలిన 2 ఆనకట్టలు ఉన్నాయి. అవి మద్దూరు ఆనకట్ట నిలిపి 1557. విశ్వేశ్వరం ఆనకట్ట పొడవు 2600 అడుగులు. ఈ 4 భాగాల్లో ఉన్న ఆనకట్ట ఒకే వరుసలో ఉండి అన్నిటికీ గోదావరి ఆనకట్ట అనే పేరులో వ్యవహారంగా ఉంది. మొత్తం పొడవు 11,849 అడుగులు, అంటే దాదాపు 4000 గజాల నిలిపి. పూర్వం కొలమానంలో 2 మైళ్ళు 2 ఫర్లాంగుల కంటే ఎక్కువ. ఇప్పుడు కిలోమీటర్లు, మీటర్లలో లెక్క. ఆర్థర్ కాటన్ దొరపై నారచ ఈ గోదావరి ఆనకట్ట నదీ ప్రవాహం, డెల్టా వంటి వివర చిత్రాలతో సహా 1975లో నేను వ్రాసిన డెల్టా శిల్పి ఆర్థర్ కాటన్ జీవిత చరిత్ర, అతను కట్టించిన ఆనకట్ట ప్రభావం, డెల్టా ప్రజల జీవన సరళిలో ఎట్లా ఉన్నది ఒక విమర్శన గల పుస్తకం. అప్పటి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షులుగా గుడుసు ప్రభాకర బుచ్చి కృష్ణ సత్యనారాయణరావు గారి ప్రోత్సాహం వల్ల దాని 3 ఏళ్లు ప్రథమించి రాశారు. దానికి 5000 ప్రతులు జిల్లా పరిషత్తు ముద్రించింది. ఆ పుస్తకాన్ని కేంద్ర నీటిపారుదల శాఖ మాత్యులు డాక్టర్ కెఎల్ రావు గారు విపుల పీఠిక వ్రాసి ధవళేశ్వరం ఆనకట్ట కళని దగ్గరే 1975లో జరిగిన ఒక మహాసభలో ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంకటరావు దీన్ని ఆవిష్కరించారు. సామర్లకోట పరిశోధన ఆవిర్భావం 1902. చెరకు తోటలకు ఎర్ర కుళ్ళు తెగులు. ఆర్థర్ కాటన్ దొర పుణ్యమాని ఏర్పాటైన గోదావరి డెల్టాలో చెరుకు ఒక ముఖ్యమైన పంట. సాగునీటి పారుదల సౌకర్యం ఉండటంతో చెరుకు ఫలసాయం, బెల్లపు దిగుబడి ఎక్కువైంది. కానీ 1900 నాటికి చెరుకు తోటల్లో ఎర్ర కుళ్ళు తెగులు వచ్చింది. తోటలను నాశనం చేసి దానితో రైతాంగంలో అలజడి బయలుదేరి ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం కూడా తగ్గిపోయి ప్రభుత్వం కన్ను తెరిచి ఈ తెగులు ఎందుకు వచ్చిందో దాని నివారణ ఉపాయమేమిటో నిర్ణయించమని ఆనాటి మద్రాసు రాజధానిలోని వ్యవసాయ శాఖను కోరి 1901లో డాక్టర్ బట్లర్, డాక్టర్ బార్బర్ అనే 2 శాస్త్రజ్ఞులు, కీటక శాస్త్రంలో నిపుణుడు, శిలీంద్ర శాస్త్రంలో పరిశోధకులు సామర్లకోటకు పంపారు. వారు వచ్చి చుట్టుపక్కలున్న చెరుకు తోటలన్నీ చూశారు. సాగులో నీటి పారుదల మెరుగైంది, కానీ దానికి తగినంత మురుగునీటి విడుదల కాల. డెల్టాలు ఈ మురుగు నీటి విడుదల బాగా లేని స్థలాల్లో ఈ ఎర్ర కుళ్ళు తెగులు ఎక్కువగా కనుక మురుగు కాల్వల రకాలు కొన్నింటిని తెప్పి ఇక్కడ తోటల్లో పెంచితే తట్టుకోగల, ఈ తెగుళ్ళు తట్టుకోగల.
ఇక్కడ తోటలు పెంచితే ఎలా ఉంటుందో అనే ఆలోచన, దానితో జావా, మారిషస్ వంటి దీవులను J247 PJ POJ 2878 వంటి కొన్ని రకాలు తెప్పించారు. చెరకు తోటల అభివృద్ధికి తోడ్పడి పరిశోధన చెయ్యాలని నిర్ణయం. ఆ పనికై సామర్లకోటలోని ఒక ఫారం స్థాపించి, అది 1902లో మద్రాసు రాజధాని వ్యవసాయ శాఖ స్థాపించిన మొట్టమొదటి వ్యవసాయ పరిశోధన స్థానం. ఇది సామర్లకోట రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి కాకినాడ కాలువ ఆనుకొని ఫారంలోకి వెళ్ళాలంటే ఆ కాలువ దాటి వెళ్లాల్సిందే. దానిపై ఒక ప్రత్యేకమైన బల్లకట్టు ఉండేది. ఈ ఫారం పక్కనే ఏలేరు పారుతూ ఉండేది. ఆ ఏలేరు మీదుగా వంతెన మాదిరి కాకినాడ కాలువ కట్టబడి, ఈ జలమార్గంపై ఇంకొక జలమార్గపు వంతెన ఉన్న దాన్ని యాక్విడెక్ట్ అని ఇంగ్లీష్లో అంటారు. వశిష్ఠ గోదావరిపై గన్నవరం దగ్గర ఇటువంటి పెద్ద యాక్విడెక్ట్ ఆర్టర్ కాటన్ ఆనాడే నిర్మించాడు. ఫారంలోనికి వెళ్ళటానికి ఏర్పాటైన బల్లకట్టు ఒక 50 సంవత్సరాల కాలం వాడుకలోనే ఉంది. ఏమిటంటే 1952లో సామర్లకోట ఫారం జరుపుకున్న స్వర్ణోత్సవాలు పాల్గొనడానికి నేను మద్రాసు నుండి వెళ్ళా. అప్పటికి కాకినాడ కాల్వపై ఒక రోడ్డు వంతెన ఏర్పాటై బల్లకట్టు లేదు. ఫారంలోకి చిన్నగా ఈ రోడ్డు వంతెన మీదగా పోవచ్చు. మా ఫారంలోనే మా బోటి ఫారం మేనేజర్లకు ఇల్లు. నాకు అక్కడ బదిలీ అయిందని చెప్పా కదా. సామర్లకోటలో ఉన్నప్పుడే నాకు రెండవ కుమారుడైన రామకృష్ణ పుట్టాడు. కానీ పురిటి దగ్గరనే ఉన్న ధవళేశ్వరానికి తన పుట్టింటికి భార్య వెళ్ళి, ఈ విధంగా నా మొదటి 2 కుమారులు గోదావరి తీరాన ధవళేశ్వరంలో 27, 19, 1937, 1938 నాడు జన్మించారు. తర్వాత 3వ కొడుకు సత్యనారాయణరాజు రామచంద్రపురంలో 1941 అంటే 2 ఏళ్ల గ్యాప్ అందరు. నా ఇంతనే 3వ పురుడు కనుక నా తొలి సంతానమైన 3 కుమారులు గోజీ వాళ్ళే. ఫారాల్లో నా పరిశోధన. సామర్లకోట ఫారంలో చెరకు పెంపకంపై పరిశోధన చేసే కార్యక్రమాన్ని నాకు అప్పగించారు. పరిశోధనలో ఫలితాలు రైతాంగానికి అత్యధిక స్థాయిలో ఉండాలని నా తప. చెరకు కృషికి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మాటకు ఎకరాకు ఎన్ని చెరుకులు ముచ్చెలు నాటితే చాలుతుంది, వాటిని ఎంతంత దూరంలో నాటాలి, ఏ నెలలో నాటాలి, వరుసల మధ్య ఎంత దూరం ఉండాలి, ఎంత ఎరువు వేయాలి, ఏ రకాలు మంచివి వంటి విషయాలపై అప్పటికే విడివిడిగా పరిశోధన చేసి ఆ ప్రయోగ ఫలితాలను నా పూర్వీకులు నిర్ధారణ చేసే ఉంచారు. అయితే నాకు ఒక ఆలోచన కలిగి విడివిడిగా వేర్వేరు కృషిలోని దోహదాలపై చెయ్యబడిన సూచన అన్నిటినీ కలిపి ఒక ఉత్తమ దోహదమైన కదంబ కృషిగా గుత్తిగా చేసి తోటలు పెంచితే ఎక్కువ దిగుబడి ఎంత వస్తుంది, ఖర్చు ఎంత తగ్గించగల అనే దానిపై చూద్దామని ఒక ప్రయోగం ప్రారంభం. దీనికి నా స్థానిక యజమాని పాయి రంగ బ్రహ్మారావు నాయుడు గారి ఆశీర్వాదం, సలహాలు ఉన్నాయి. దానికి ఇంగ్లీష్లో మినిమం ఎక్స్పెండిచర్ ట్రయల్ అంటే చెరుకు తోట వేసే ఖర్చులు ఎంత తక్కువ చేసి ఎక్కువ ఫలితాలు పొందొచ్చు అనేది. ఈ ప్రయోగం చాలామందిని ఒకనాడు మా వ్యవసాయ శాఖ అధిపతి డైరెక్టర్ అయిన వెస్ట్ లేక్ దొరగారు ఫారం వచ్చినప్పుడు వారిని ఎక్కువగా దీని పరిశీలన చేయడానికి పద్ధతులు వేరు. ఆ సదుపాయాలు ఎక్కువ అనకాపల్లిలో ఉన్నాయి కనుక దాన్ని అక్కడికి మార్చారు. తర్వాత సంవత్సరాలు ఈ ప్రయోగం సామర్లకోటలో చెయ్యాల. నాకు రామచంద్రాపురం తాలూకాకు డిమాన్స్ట్రేటర్గా బదిలీ అవ్వడమే కాక అనకాపల్లిలోని పరిశోధనా స్థానానికి ఆ ప్రయోగం మార్చారు. ఆ రోజుల్లో వరిపై ఉన్నత స్థాయి ప్రయోగాలకు మార్టేరు పశ్చిమ గోదావరి ఫారానికి, చెరుకుకి అనకాపల్లి ఫారానికి అవకాశాలు
కనుక నా పరిశోధన ఆసక్తి మాట తప్పి ప్రచారంలో పడింది. కనుక 1940లో మా బావగారి మరణం. 1940 మా బావగారు మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు అనారోగ్యం వల్ల అనంతపురంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా ఉన్న తమ సోదరుడు శ్రీధరమూర్తి వద్ద వెళ్ళి అక్కడే మరణించారు. పరిశోధన నుండి ప్రచారానికి 12వ అధ్యాయం. రామచంద్రపురం. నాకు 1941 జూలైలో రామచంద్రపురం బదిలీ. అక్కడితో పరిశోధనలో నాకు కృషి చేసే అవకాశం పోయి ప్రచార విభాగమే నన్ను చివరకు అంటి పెట్టుకొని మధ్య వచ్చిన విద్యాబోధన ఆచార్యకత్వంలో ఉపన్యాసకుడిగా కళకు ఒక వ్యవసాయ ప్రచారకుడిగా గణనలోకి తెచ్చి ప్రాథమికంగా విశ్లేషణ, వివరణ వంటి విమర్శన ఉండి దానిపై ఏర్పడిన బోధన కానీ ప్రచారం కానీ పటిష్టమైన కొత్త తరహాలు ఉంటుందని నా కృషి చివరకు నిదర్శనగా. అప్పుడు కాకినాడ నుండి కోటిపల్లి వరకు రైలు మార్గం ఉండేది. కాకినాడ కోటిపల్లి. అది 2వ ప్రపంచ యుద్ధం రోజు రైలు కమ్ములు ఇతర స్థలాలు యుద్ధ సన్నాహాలకు అవసరమైన ఆ రైలు మార్గాన్ని ఎత్తేసి కమ్ములను ప్రభుత్వమే పీక్కుపోయారు. రైలుపై ఒకసారి మాత్రం రామచంద్రాపురం నుండి కోటిపల్లికి వెళ్ళారు. దాంతో ఆ భోగం సరి మళ్ళా ఈ మధ్య ఇచ్చారు రైలు. నాటి నుండి నేటి వరకు కోటిపల్లికి రైలు మార్గాన మళ్ళీ తిరిగిన రాజకీయ నాయకులు ఇదిగో అదుగో తెస్తామంటారు కానీ ఆ శుభదనం దినం రాదు. ఈ లోపల కమ్ములు లేని ఆ రైలు మార్గం భూభాగం వసతులు సేద్యానికో దురాక్రమణ అయిపోయి రామచంద్రపురం కుదిమట్టంగా 102 గ్రామాలు. ఒక విచిత్రం ఏమిటంటే ఆ తాలూకాలు 3 కులాల ప్రజలు. ప్రధానం కమ్మ, రెడ్లు, ఈ 3 తాలూకాకు 3 ఖండాల్లో స్థిరపడి బలపడిపోయాయి. చెదురుమదురుగా రాజులు బ్రాహ్మణులు కూడా, కానీ చెప్పుకోదగ్గ కూడది నాకు కనపడదు. రామచంద్రాపురం తాలూకాలో ఉత్సాహపూరితమై నా కార్యక్రమాలకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు సహజంగానే ఉన్నాయి. అవి: 1 తాలూకాలు రైతుల అభివృద్ధిలో ఉన్నవాడు. తాలూకా చివరి గ్రామాలకు కూడా వెళ్ళి రావడానికి దారులు ఉన్నాయి. రాజమండ్రి, ద్వారపూడి, మండపేట, రామచంద్రాపురం, ద్రాక్షారామాల మీదుగా కోటిపల్లికి 1 బస్సు. మాకు ఉత్తరాలు తెచ్చే మీరు బస్సు కూడా వాటిలోనే 1. నా ముందు ఈ తాలూకాలో పనిచేసిన డెమాన్స్ట్రేటర్ వయస్సులో పెద్దవ. చాలా సంవత్సరాల నుండి వ్యవసాయ శాఖలో పనిచేస్తూ నేను 30 సంవత్సరాల యువకుడు. కొండంత ఉత్సాహంతో వచ్చిన సామర్లకోట ఫారంలో పనిచేసి ఉన్నందున అక్కడ జరిగిన ప్రయోగ ఫలితాలు, ప్రయోజనాలు తెలిసిన వాటిని వీలైనంత మేర రైతాంగానికి అందజేద్దామనే ఆలోచనతో వచ్చాయి. ఇక్కడ తాలూకాలోని ముఖ్యమైన ఈ 3-4 కులాలలో ఏ ఒక్క కులానికి నేను చెంద. కనుక కుల ప్రాతిపదికపై నాకు అందరికీ నేను సమానం. సాహిత్యం, రంగస్థల కళలు నాకు ప్రియం. సభల ఏర్పాటు, వాటిలో ఉపన్యాసం నాకు సార్. కనుక నాకు సాహితీ ప్రియుడు, కళాకారుడు ఎక్కువగా పరిచయం. నేను రామచంద్రాపురానికి బదిలీ అయిన కొద్ది రోజులలో నా మామగారికి కూడా ధవళేశ్వరం నుండి రామచంద్రాపురానికే బదిలీ అయ్యింది. వారి ఇల్లు కూడా నా ఇంటికి దగ్గర. మా అక్క, నాన్నగారు నా దగ్గరే ఉన్నారు. ప్రతి సాయంత్రం ఊరిలోని ఆలయాల్లో నాయనగారు ఏదో ఒక పురాణ ప్రవచనం చేశారు. ఆది వంక నా వంక గల ఆప్తులు ఒక్క ఊరిలోనే ఉన్నందున అదొక తృప్తి. అలా తాలూకాలు ఏ ఊరు వెళ్ళాలైనా సైకిల్ మీదే ప్రయాణం. 1-2 రోజులు ఉండాల్సి వస్తే నా సైకిల్ పైనే నా పరుపు చొట్ట కట్టుకొని 16 మైళ్ళ దూరాన ఉన్న గ్రామానికి కూడా ఉదయమే బయలుదేరి వెళ్ళేవారు. నాకు ఆ తాలూకాలో అంతవరకు ఏ గ్రామాలు, ఏ రైతుల ఫారాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరపబడ్డాయో ఆ స్థలాలు రైతాంగం పరిచయం అయ్యే వరకు
నాతో ఉన్న ఒక్క నా మేస్త్రి అనే వాడిని తీసుకొని వెళ్ళేవాడు. కానీ పాపం నేను ఆ ఊరు వెళ్ళినప్పటికీ అతనికి పక్షవాతం కొద్దిగా వచ్చిన నాతో పాటు సైకిల్ తొక్కి రావటానికి కష్టపడి ఒక్క ఏడాది తర్వాత ఏదో రకమైన ఆంధ్ర వ్యవసాయ పథకం అమల్లోకి రాగానే నా వద్ద పనిచేయడానికి 6 మేస్త్రీలు వచ్చారు. అప్పటికి నాకు కూడా తాలూకా బాగా పరిచయమై దానితో అతన్ని వయస్సులో నాకంటే పెద్ద తాలూకా ఆఫీసులోనే ఉంచాను. ఏదో దగ్గర ఊళ్ళకు వెళ్ళి వస్తూ ఉండే. ఒకసారి కాకినాడ నుండి నా పై అధికారి తాలూకాలో నా పని బాటను చూడటానికి వచ్చి రహదారి బంగళాలు అతని విశ్రాంతి. స్థానిక సహాయానికే ఈ మేస్త్రిని అక్కడ ఉంచి వాడిని ఒకసారి త్వరగా ఊళ్ళోకి పోయి ఏదో తెమ్మనమని అధికారి అన్నాడు. పాపమతడు లేని శక్తి తెచ్చుకొని ఊరిలోకి తొందరగా పోయి ఆ వస్తువు తెచ్చి అయినా కొంచెం ఆలస్యం. ఆ అధికారి చికారు పడి ఏం సైకిల్ మీద వెళ్ళి రాలేకపోయావా? దానికి అతడు సమాధానం చెప్ప కొంతసేపటికి అయ్యమయ్యా, నీకున్నవాడు ఒక్క మనిషి, అతడు నీకెందుకు పనికిరానట్లు ఇంకా ఎందుకు ఉంచుకున్నావు? తీసేయి అని నాకు రాయకూడదా? మీరొకడిని వేస్తాను కదా అని మంద. వెంటనే నేను కూడా దానికి బదులు చెప్ప ఇద్దరం కలిసి తాలూకాలో నా పని చూపించేందుకు ఊరిలోనే ఒకరిని అడిగిన మోటార్ కారులో తిరిగి వచ్చా. చాలా తృప్తిపడి సంతోషంతో రాత్రి 8 గంటలు బంగాళకు తిరిగి వచ్చి ఆ సమయం చూసుకొని అయ్యా, ఇందాక ఆ మేస్త్రిని తీసివేయకూడదా అని అడిగాను. మొదట్లో నాతో సమానంగా అతడు ఎరగలేనంతగా నేను కూడా కొంత విసుక్కును. కానీ అతడు ఈ తాలూకాలోని కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నందువల్ల రైతాంగానికి బాగా అతనికి తెలుసు. ఆరోగ్యంగా ఉన్న చాలా కష్టపడి పనిచేసేవాడని రైతులే చెప్పారు. వచ్చిన రోగానికి వైద్యం చేయించుకోవడం ప్రభుత్వం ఏ ధన సహాయం చెయ్యాల. తన జీతంలో సగం మందులకే పోతాం. పిల్లాడు వాడికే ఉద్యోగం తప్ప ఇతర ఆధారం లేదు. మనం ఉద్యోగం నుండి తీసేస్తే వాడి కుటుంబం ఏం కాదు. అయితే అదేమి ధర్మసత్రమా? కాదు, నిజమే. నాతో తిరగలేనంత మాత్రం వాడి ఉపయోగం నాకు లేకపోతే తాలూకాలు వ్యవసాయ పరిస్థితులు ఎక్కడ ఎలాంటివో, రైతులు ఎలాంటి వాళ్ళు వెనకటి అనుభవాన్ని అంతా నాకు చెప్తా. అది చాలు నాకు. అతని ఉద్యోగ నిర్వహణ తృప్తిగా ఉందని నేను భావిస్తాను అని కొంత ధైర్యం తెచ్చుకొని అన్న. అక్కడితో సమస్య అయిపోయి తర్వాత కొందరు అధికారులు వచ్చేవారు. వారు ఎదుట అతను కనబడితే అతని గురించి అధికారులు కొంత దయతో ఉండాలని చెప్పేవాడు. నేను రామచంద్రాపురంలో పనిచేసిన 3 ఏళ్లలో అతనికి భయం రాని. తర్వాత కొన్నాళ్ళు పదవి విరమణ చేశాడని విన్నాను. ఇటువంటి పరిస్థితి నాకు మరొకటి 1979లో కపిలేశ్వరపురంలో తటస్థితి. అదొక హరికథ పాఠశాలలోని వర్ధమాని నరసింహదాసు గారి విషయం. కపిలేశ్వరపురం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకాలు కపిలేశ్వరపురం అంది. కృష్ణా జిల్లాలో మేడూరు దగ్గర కపిలేశ్వరపురం. జమీందారీ రోజుల్లో ఆ ఊరిలోనే బొడుసు బుచ్చి సర్వారాయు అనే జమీందారు ఉండేవారు. కమ్మవారు. ఆయన సాహిత్యాభిమాని. సుగ్రీవ విజయం అనే 18వ శతాబ్ది నాటి యక్షగానాన్ని అధ్యయించారు. నేను రామచంద్రాపురంలో పనిచేసేటప్పుడు నాకు స్నేహితులయ్యారు.
కనుక పని మీద నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు వారి సత్రంలో నాకు భోజనం ఏర్పాటు ఉండేది. 1940 నాటిక అప్పటికి ఇంకా బ్రాహ్మణేతరుల ఇంట భోంచేసే అలవాటు కాదు. 70 నుండి 84 వరకు కాకినాడలో నేనున్న కపిలేశ్వరం వెళ్ళేవాడిని. సర్వారాయుడు గారు 1954లోనూ మళ్ళీ, కానీ ఆయన కుమారులు మూడవ వారైన గుడిసు ప్రభాకర బుచ్చి కృష్ణ సత్యనారాయణరావు గారు టూగోజీ జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఒక పుష్కరం కాలం ఉన్నారు. అంటే 1970. రామచంద్రాపురం దగ్గరున్న చెల్లూరులో వారికి ఒక చక్కెర కర్మాగారం, సర్వారాయ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఆల్ ఇండియా రేడియోలో నా ఉద్యోగం అయిపోగానే వారి షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా చేరారు. సత్యనారాయణరావు గారు మన ప్రాచీన సంస్కృతి పట్ల అభిమానం ఎక్కువ. అదే నాకు వారికి మధ్య సాన్నిహిత్యానికి బలమైన కారణమే. ఆ రోజుల్లో వారి తండ్రి గారి స్మారక చిహ్నంగా సర్వారాయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యాజమాన్యం ఒక హరికథా పాఠశాల, వేద పాఠశాల, ఈ రెంటిని 1973లో స్థాపించి దానికి సత్యనారాయణరావు గారు, వారి చిన్న అన్నయ్య చలపతిరావు గారు ధర్మకట్. శ్రీ చలపతిరావు ఎక్కువ దూది మిల్, టెక్స్టైల్, షుగర్స్ వంటి పరిశ్రమల నిర్వహణలో హరికథ పాఠశాల. హరికథకు ఒక పాఠశాల ఏమిటి అని ప్రశ్నించారు. ఒక హరికథకుని వద్ద శిష్యరికం చేస్తూ 5-6 నెలల్లో 1-2 కథలు నేర్చుకొని విడిగా కథాగానం చేస్తూ జీవించడం హరికథకులకు అలవాటు. ఆనాడు అజ్జాడ ఆదిభట్ట నారాయణ దాసు గారి హరికథా పితామహుడు వారిదొక ప్రత్యేక బాణీలో కథ నడు. నారాయణ దాస్ సంప్రదాయం కష్టమైన శిక్షణ, అది క్రమంగా నశించిపోదు. కనుక ఆ దాస సంప్రదాయ లక్ష్యాన్ని పెట్టుకొని విద్యార్థులను తయారు చెయ్యాలని ఒక ప్రత్యేక పాఠశాల అవసరం. ఆ పాఠశాల స్థాపకుడు, పోషకుడు సత్యనారాయణరావు గారు అయినా దాని నిర్వహణ బాధ్యతనంతా వ్యవహర్తగా నాకప్పగించారు. మరొక సందర్భంగా దీని గురించి రాస్తా. ఒక సమయంలో హరికథను బోధించడానికి నారాయణ దాసు గారి శిష్యులు లేరు. ఉన్నవాడు వృద్ధులైపోయారు. అతి కష్టం మీద వర్ధమాని నరసింహదాసు గారొకరు పాతపట్నం తాలూకా భగీరథీపురంలో ఉన్నారంటే ఆ ఊరికి వెళ్ళి వారితో మాట్లాడి కపిలేశ్వరపుర పాఠశాలకు రప్పించాను. రెండేళ్ళు బాగానే చెప్పారు. 70 ఏళ్ళు పక్షపాతం, పాఠాలు చెప్పడానికి అకశక్తి. మరొకరిని నియమించిన నరసింహదాసు గారి ఉద్యోగంలో 1.5 సంవత్సరాల నుంచి జీతం ఇచ్చారు. అంటే వారికి వైద్యానికి ఎంతో కొంత ఆదాయం ఉండాలి కదా. అది కాక నారాయణదాస సంప్రదాయాన్ని కొంతైనా చెప్పక ఈ విషయంలో నా సూచనలు ఉదార బుద్ధితో సత్యనారాయణరావు గారు అనేసరికి వారి కొంత స్వస్థత చేకూరగానే పార్వతీపురం వద్దనున్న కృష్ణాపురాన్ని
సకుటుంబంగా వెళ్ళిపో వారు పాఠశాలలో ఉన్న 3 ఏళ్ల నారాయణదాస బాణిలో కథలు నేర్పినందుకు ఇప్పటికీ సంఘంలో బాగా చలామణి అవుతున్న భాగవతారుణులు కొందరు ఉన్నారు. నరసింహదాసు గారిపై అభిమానం అంతటితో ఆగిపోయి మొట్టమొదటిసారిగా నారాయణదాస వర్ధంతి చాలా పెద్ద ఎత్తున రాజమండ్రి గురుకులలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిగా 1979 జనవరిలో ప్రారంభించారు. హరికథా సప్తాహ సందర్భంగా మన నరసింహదాసు గారి ఘన సన్మానం జరిపారు. తర్వాత 1982లో ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ప్రసిద్ధ వాగ్గేయకారు అధ్యక్షులుగా ఉండగా సత్యనారాయణ గారు ఒక సభ్యుడు. 82లో ప్రసిద్ధ అధికా కథకుడు 5,000 నగదు ఒక బిరుదం ఇవ్వటానికి సంగీత అకాడమీ నిశ్చయం. ఆ అదును చూసి వడ్లమా నరసింహదాసు గారి ఆ గౌరవం వచ్చేటట్టు సత్యనారాయణ గారు ప్రతిపాదన చేశారు. ఆనాటి నరసింహదాసు గారి పరిస్థితి చాలా దీనం. 1981లో వచ్చిన వంశధార వరదలు భగీరథీపురంలో గల ఆయన ఇల్లు కూలి కొట్టుకుపోయి ఇల్లు లేక కృష్ణాపురం తన బంధువుల ఇంటికి చేరి కథలు చెప్పకుందామంటే అన్నారు. బతుకు దుర్భరం. ఆ సమయంలో కళలో కూడా తాను ఊహించని గణనీయమై ధన సహాయంతో రాష్ట్ర స్థాయిలో కళారంగంలో జరిగిన సన్మానం ఆయనకి ఎంత సంతృప్తి కలిగిందో ఊహించలే. అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ బాలమురళీకృష్ణ, కార్యదర్శి కవిత శనసుబ్బారావు, ఏలూరు సభ్యులు సత్యనారాయణరావు గారు ఈ ఘనకార్యానికి బాధ్యత. వారు కర్తలైతే నేనొక చిన్న కారణం కావు. తర్వాత 1-2 ఏళ్లలో నరసింహదాసు గారు నా కథ ఒక ఉపాఖ్యానం కూడా కనుక నా కథకు రామచంద్రాపురాన్ని తిరిగి నా అదృష్టమేమో చెప్పలేను. కానీ తాలూకా స్థాయిలో ఉండే ప్రభుత్వ ఉద్యోగాల కంటే నాకు ఎక్కువ పరపతిగా ఉండే. ఒకప్పుడు తాలూకా వ్యవసాయ డెమాన్స్ట్రేటర్ అన్న, ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ అన్న ఒకటే. ఇద్దరి వృత్తి ధర్మాలు చాలా ఉదాత్తం. కానీ ఒక ఉద్యోగి ప్రజల్లో పరపతి పెరగాలంటే కావలసినవి 2-3 లక్షణాలు. ఒకటి, ఆ ఉద్యోగం వల్ల ప్రజలకు కలిగే తక్షణ ప్రయోజనం. 2, వ్యక్తిగా తన ప్రవర్తనని ప్రజలకు కలిగే ఉపకారం వల్ల ఆ ఉద్యోగి సంపాదించిన ఒక పలుకుబడి. ఎక్కడైనా ఉద్యోగ ధర్మం, వైయక్తిక ప్రవర్తన ఈ 2 కలిసి జనసామాన్యానికి ప్రయోజనకరమైతే ఇంకా కావాల్సిందేమని ఈ రహస్యాన్ని త్వరలో అర్థం చేసుకొని దానితో నా పనిపాటు తీరు ఒక ప్రత్యేక స్థాయిలో నడిపించాలనుకొని అలా ఏం చేశారో రేపు తెలుసుకుందాం.